అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ బాద వఅలా ఆలిహి వఅస్హాబిహి అజ్మఈన్ వమన్ తబిఅ బిహ్సాన్ ఇలా యౌమిద్దీన్. అమ్మా బాద్. ఫౌజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. యా అయ్యతుహన్ నఫ్సుల్ ముత్మఇన్నహ్ ఇర్జిఇ ఇలా రబ్బికి రాజియతం మర్దియా. సూరే ఫజర్ సూరా నంబర్ 89, ఆయత్ నంబర్ 27. సూరే ఫజర్. ఒకసారి ఆ సూరా ఖురాన్ ఉంటే చూడండి. సూరే ఫజర్ సూరా నంబర్ 89, ఆయత్ నంబర్ 27. యా అయ్యతుహన్ నఫ్సుల్ ముత్మఇన్న ఇర్జిఇ ఇలా రబ్బికి రాజియతం మర్దియా. ముత్మఇన్న అంటే సంతృప్తికరమైనటువంటిది. నఫ్స్ ఆత్మ. ఓ సంతృప్తికరమైనటువంటి ఆత్మ, నీ ప్రభువు యొక్క ప్రసన్నత వైపు మరలు. యా అయ్యతుహన్ నఫ్సుల్ ముత్మఇన్న. ఏముందండి తర్జుమాందులో? ఏ ఆత్మ? ప్రశాంతమైన ఆత్మ. ప్రశాంతమైన ఆత్మ, సంతృప్తికరమైనటువంటి ఆత్మ. నీ ప్రభువు వైపు నీవు మరలు. యా అయ్యతుహన్ నఫ్సుల్ ముత్మఇన్న ఇర్జిఇ ఇలా రబ్బికి రాజియతం మర్దియా. ఫదుఖులి ఫీ ఇబాది. నీవు నా దాసులలో చేరిపో. వదుఖులి జన్నతి. మరియు నీవు నా జన్నతులో చేరు. ఇప్పుడు ఒక ప్రశ్న. భూమిలో ఆకాశాల్లో ఉన్నటువంటి దైవదూతలు కానీ, జిన్నాతులు కానీ, మానవులు కానీ అందరూ అల్లా దాసులేనా కాదా? కొన్ని దైవదూతలు విడిచిపెట్టేయండి, జిన్నాతులు కూడా విడిచిపెట్టేయండి. భూమిపై ఆదం నుండి ఖయామత్ వరకు పుట్టబోయే మానవులందరూ అల్లా దాసులేనా కాదా? అల్లా దాసులే అందరూ. అల్లా దాసులందరికీ జన్నత్ ఉంది లేదా? ప్రియమైన దాసులు. అందరు దాసులకి జన్నత్ లేదు, ప్రియమైన దాసులకి జన్నత్ ఉంది. అందుకే దాసుల్లో 2 రకాల దాసులు ఉంటారు. ఇప్పుడు చెప్పారు కదా ఇమాం గారు ఇక్కడ, ప్రియమైన దాసులు. దాసుల్లో ఒక దాసులు కౌనీ దాసులు. కౌనీ అంటే అల్లా కున్ అని చెప్పి సృష్టించాడు కదా, అవన్నీ కౌనీయే. సృష్టించినటువంటి మానవులందరూ అల్లా దాసులే, కౌనీ దాసులు. కానీ షరఈ దాసులు వేరు. షరీ అంటే షరియత్. షరియత్ అంటే ఏంటి? గ్రంథం, ఖురాన్ అల్లా పంపించారు. దీని ప్రకారం జీవించే వారికి షరియత్ దాసులు అంటారు. కాబట్టి ఆయన ఏమన్నారు? అల్లా యొక్క ప్రియమైన దాసులు అంటే షరఈ దాసులు, వారికి జన్నత్ ఉంది. కౌనీ దాసులకు జన్నత్ లేదు. కేవలం కౌనీ దాసులు అయితే సరిపోదు. అంటే ఒక వ్యక్తి ప్రశ్నించాడు, ఏమంటే, అయ్యా
మీరు అల్లాహ్ దాసులకి జన్నత్ ఉందంటారా లేదంటారా అని. అల్లాహ్ దాసులకి జన్నత్ ఉందంటారా లేదంటారా? ఉంది అన్నా. ఎవరో ఉంది అన్నారు. అల్లాహ్ దాసులకి జన్నత్ ఎందుకు లేదు? అల్లాహకే బంధువుకు జన్నత్ హైక్యా అంటే హైనా అన్నారు. ఉంది కదా అన్నారు. అయితే మేమందరూ జన్నత్లో వెళ్తాం అన్నాడు. అందరూ జన్నత్లో వెళ్తారండి. అదేలాగా? అవును, అల్లాహ్ దాసులకు జన్నత్ ఉందంటున్నారు. అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు, భూమి ఆకాశాల్లో ఉన్న దాసులందరూ అల్లాహ్ వద్ద, భూమి ఆకాశాల్లో ఉన్న వారందరూ అల్లాహ్ వద్ద దాసులుగా సమావేశం అవుతారు. ఎక్కడుంది? సూర్య మరియం, సూర్య మరియం ఒకసారి చూడండి. సూర నంబర్ 19, సూర్య మరియం. ఆయత్ నంబర్ 90 చదవండి. ఒంటరిగా వచ్చింది కదా. 90ఏనా? 95. 93 చదవండి. 93. ఆకాశాల్లో భూమిలో ఉన్న వారందరూ, వాళ్ళు మానవులు అవ్వచ్చు, దైవదూతలు అవ్వచ్చు, జిన్నాదులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, అందరూ ఖయామత్ నాడు దాసులుగానే వస్తారు. మరి అల్లాహ్ దాసులకి జన్నత్ ఉందన్నారు కదా. అందుకే అల్లాహ్ ఇక్కడ ఏమంటున్నాడు, ఫదుఖులి ఫీ ఇబాది, మీరు నా దాసుల్లో చేరండి. ఎప్పుడు చేరుతాం? సంతృప్తికరమైన ఆత్మ ఉంటే. సంతృప్తికరమైన ఆత్మ ఉంటే. సంతృప్తికరమైన ఆత్మ అంటే ఏంటి? అల్లాహతో రాజీ పడిపోవటం. అల్లాహతో రాజీ పడిపోవటం. ఇచ్చినా ఇవ్వకపోయినా, పెట్టినా పెట్టకపోయినా, చల్లగా చూసుకున్నా శిక్షించినా, అల్లాహతో రాజీ పడిపోవటము సంతృప్తికరమైనటువంటి ఆత్మ. ఈరోజు ప్రజలు ఎలా ఉన్నారంటే, నేను అల్లాహ్ నమ్ముకున్నానండి, అసలు ఏమి కలిసి రాలేదు. కలిసి వస్తేనే దాసుడు? అవును, కలిసి వస్తేనే అల్లాహ్ ఉన్నాడు, లేకపోతే ఎందుకు? అల్లాహ్ నమ్ముకున్నా కలిసి రాకపోతే ఎందుకు? అల్లాహ్ నమ్ముకున్న తర్వాత నాకు అన్ని ఇబ్బందులేనండి, ఏం కలిసి రాలేదు. వీరు అల్లాహ్ దాసుల్లో చేరగలరా? చేరలేరు. పదుకులి ఫీ ఇబాది అంటున్నారు అల్లాహ్. సంతృప్తికరమైన ఆత్మ కాగలరా? కాలేరు. సంతృప్తికరమైన ఆత్మ అంటే అది. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఉదాహరణ ఇస్తాను, బాగా అర్థమవుద్ది. లుక్మాన్ అలైహిస్సలాం గురించి విన్నారు కదా. లుక్మాన్ అలైహిస్సలాం, సూర్య లుక్మాన్ 31వ సూర ఉంది. చాలా కృతజ్ఞత వహించేవాడు లుక్మాన్. ఎందుకంటే అందులో ప్రత్యేకంగా కృతజ్ఞత గురించి చెప్పారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వలకద్ ఆతైనా లుక్మానల్ హిక్మత అనిష్కురు లిల్లాహ్. లుక్మాన్కి అల్లాహ్ హిక్మత్ ఇచ్చాడు, విజ్డమ్, వివేకం ఇచ్చాడు. ఎందుకు? అల్లాహ్కి కృతజ్ఞత చెప్పాలని, థ్యాంక్స్ చెప్పాలని. అంటే ఎవరికైతే హిక్మత్ దొరికిందో వారు అల్లాహ్కి థ్యాంక్స్ చెప్తారు, కృతజ్ఞత చెప్తారు. ఎవరికైతే హిక్మత్ దొరకలేదో వారు అల్లాహ్ను దూషిస్తారు. ఎందుకంటే రోజు మంచిగా చూసుకోవాలి అల్లాహ్. ఒకరోజు బిర్యానీ కాదు, రోజు బిర్యానీ పెట్టాలి, అప్పుడు అల్లాహ్ మంచిగా. రోజు మంచే జరగాలి, ఎప్పుడు ఇబ్బందులు కష్టాలు రాకూడదు, అప్పుడు అల్లాహ్ చాలా మంచివాడు అని అన్నారు. కానీ లుక్మాన్ హకీం యొక్క జీవితము ఒక చక్కటి ఆదర్శం. ఒక చిన్న ఉదాహరణ ఇంతకుముందు కూడా వినుంటారు. లుక్మాన్ ఒక బానిసగా ఉండేవారు. ఆయనకు ఒక యజమాని ఉండేవారు. ఆ యజమాని తన బానిస వద్ద ఏం భోజనం వచ్చినా ముందు బానిసకు పెట్టేవారు. యాక్చువల్గా ప్రపంచంలో ఎలా జరుగుతుంది? ముందు ఎవరు తింటారు? యజమాని తింటారు, తర్వాత బానిసకు పెడతారు. కానీ అక్కడ రివర్స్. యజమాని బానిసకు పెడతాడు, బానిస తినింది తర్వాత మిగిలింది యజమాని తినేవారు. ఎవరు గ్రేట్ ఇద్దరులో? బానిస యజమాన? యజమాని గ్రేట్. ఎందుకంటే ఆయన తర్వాత తింటున్నాడు, యజమాని అయ్యి ఉండి బానిసకి పెడుతున్నాడు. ఆయనే గ్రేట్ కదా. అందరూ ఆయనకే చాలా గ్రేట్, చాలా గ్రేట్ అంటారు. అవును, అందరూ, మీరు, నేను, అందరూ అదే అన్నా. కానీ ఆ యజమాని నువ్వే గ్రేట్ అన్నాడు. ఎలాగా? ఒకసారి కర్బూజా వచ్చింది.
17 ముక్కలు చేసాడు ఆయన. చేసి 16 ముక్కలు ఆయనకి ఇచ్చాడు, ఒకటి తర్వాత ఒకటి. 16 ఎందుకు ఇచ్చాడంటే ఆయన చాలా రుచికరంగా తినేస్తున్నాడు. ఎలా తింటున్నాడంటే ఎదురు చూసేవారు, అబ్బా ఎంత రుచిగా ఉందో, అంత ఫాస్ట్గా కసాబిసా నవలేస్తున్నాడు అని చెప్పి ఇస్తున్నాడు యజమాని. అన్నీ తినేసి లాస్ట్ మొక్క మిగిలింది. సరే లుక్మాన్, ఇది నేను తింటాను, ఇది ఒకటే మిగిలింది కదా, నోట్లో పెట్టుకున్నాడు, తీసేశాడు బయటికి. అంటే ఏంటి, చేదు విషంలాగుంది, విషంలాగా. అప్పుడు ఆయన కాస్త చూశాడు, ఎలా తినేసావయ్యా 16 ముక్కలు ఇంత చేదుగా ఉంటే. ఆయన అన్నాడు, మీరు యజమాని, నేను బానిసని, మీ బానిసని. ఇన్నాళ్ళు రుచికరమైన పెట్టారు, ఒక్కసారి చేదుకు పెడితే తేడా ఏముంది, అందుకే తినేశాను. అంటే ఎలాంటి బానిస అయినా, ఎలాంటి దాసుడు, ప్రపంచంలో ఉండే ఒక యజమానికే అంత లోబడి ఉన్నాడు అంటే, అంత ఇష్టపెడుతున్నాడు అంటే యజమానిని, ఆయనకి ఫీలింగ్ రాకూడదు, ఆయన కోప్పడకూడదు, ఆయనలో కొంచెం కూడా ఫీలింగ్ రాకూడదు. అందుకే చేదు కూడా తినేశాడు. అందుకే కదా యజమానికి ఏమీ ఫీలింగ్ రాలేదు. తర్వాత అనుకున్నాడు, నేను కాదు గ్రేటు, నువ్వు గ్రేటు. అంతేనా కాదా? ఎవరు గ్రేట్ ఇద్దరులో? బానిస యజమాన? బానిస గ్రేట్. ఈయన చెప్పాడు తన నోటితో, నేను గ్రేట్ కాదు, అందరూ నన్ను గ్రేట్ అంటున్నారు, నేను కాదు, నువ్వు గ్రేట్. ఎందుకంటే నాకు అంత విధేయత చూపిస్తున్నావు. అందుకు హదీస్ ఉంది కదా, మీకు తెలుసు, 3 రకాల ప్రజలకి ప్రతి కర్మలో రెట్టింపు పుణ్యాలు ఉంటాయి. ఆ 3 రకాలు ఎవరు? రెట్టింపు పుణ్యాలు. మనం నమాజ్ చదివాం, ఒక నమాజ్ పుణ్యం, వాళ్ళకి 2 నమాజుల పుణ్యం. ఒక హజ్ మనం చేసాం, ఒక హజ్ పుణ్యం, వాళ్ళకి 2 హజ్జుల పుణ్యం. ఆ 3 రకాల ప్రజలు ఎవరు? ఒకటి, వారు ఎవరైతే గత ప్రవక్తల్ని నమ్మారో, ఈసా అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాంని నమ్మారు, గ్రంథ ప్రజలు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చిన తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని కూడా నమ్మారు, వాళ్ళకి రెట్టింపు పుణ్యం. ఒకటి. రెండవది, ఒక వ్యక్తి దగ్గర బానిస స్త్రీ ఉంది, ఆ బానిస స్త్రీని స్వేచ్ఛనిచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత ఆమెను నికా చేసుకున్నాడు, వారికి రెట్టింపు పుణ్యాలు. 2. ఇక మూడోది, ఒక యజమాని దగ్గర ఒక వ్యక్తి బానిసగా ఉన్నాడు, తన యజమానికి కూడా చాలా విధేయత చూపిస్తున్నాడు, ఆ యజమానికి కూడా విధేయత చూపిస్తున్నాడు. ఇద్దరు యజమానులకు. భూలోకంలో ఉండే యజమానికి అంత విధేయత చూపించిన లుక్మాను అల్లాకి ఎంత విధేయత చూపిస్తాడు అంచనా వేయలేం మనం. కాబట్టి సంతృప్తికరమైన ఆత్మ అంటే అదండి. ఈజీగా అర్థమైంది కదా. సంతృప్తికరమైన ఆత్మ అంటే ఏంటి? ఎన్నాళ్ళు మంచి పెట్టినా ఒకసారి చేదు పెడితే ఎలా తినాలి? ఇష్టంగా తినేయాలి. అబ్బా అల్లా చాలా మంచిది పెట్టేవాళ్ళ నువ్వు, అబ్బా బాబా అని రుచికరంగా తినేయాలి. అలా తినగలవా? తినలేము. ఇంత పెద్ద లిస్ట్ పెడతాం అల్లాకి, అల్లా నువ్వు ఇలా చేసావు, అలా చేసావు, ఇలా చేసావు, నేనేం చేశాను నీకు తెలీదా? నమాజు చేయలేదా, దానాలు చేయలేదా, ధర్మాలు చేయలేదా, భయానికి వెళ్ళలేదా, ఇస్తమాలు చేయలేదా, ఏమేం చేశారు నాకు ఇదా అని ఇంత పెద్ద లిస్ట్ పెడతాడు. కానీ లుక్మాన్ అలా పెట్టలేదు. ఏమి కూడా సంతృప్తికరంగా యజమాని ఇస్తుంది, తినేస్తున్నాడు, అంతే తీస్తుంది. కాబట్టి ఆయన ఏం పెట్టినా మనకు అది బహుమతిగా ఆనందంతో స్వీకరించగలిగితే మనం సంతృప్తికరమైన ఆత్మ అవుతాం. నఫ్సుల్ ముత్మయిన్నా అంటే అర్థమైందండి? మళ్ళా చెప్పాలా? నఫ్సుల్ ముత్మయిన్నా అంటే అర్థమైందండి? సంతృప్తికరమైన ఆత్మ అంటే అర్థమైందా? లోన ఒక భయాన్ అవుతుందా ఏంటి? లేడీస్ భయాన్ అవుతుంది, భయాన్ కదా, భయాన్ అవుతుందేమో అనుకున్నాను నేను. అక్కడ కూడా సంతృప్తికరమైన ఆత్మ. సంతృప్తికరమైన ఆత్మ అంటే ఇది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, నఫ్సే లవ్వామా ఎక్కడుంది? సూర్య ఖయామా, సూరా నంబర్ 75 ఆయత్ నంబర్ 2 ఒకసారి చదవండి. సూర్య ఖయామాలో 2వ ఆయత్. వలా ఉక్సిము బిన్ నఫ్సిల్ లవ్వామా, లా ఉక్సిము బి యౌమిల్ ఖియామా వలా ఉక్సిమ్ బిన్ 2వ ఆయత్ చదవండి.
నఫ్సే లవ్వామా అంటే ఏంటి? తనను తాను నిందించుకునే ఆత్మ. దీనికి కూడా ఒక ఉదాహరణ ఇస్తాను, బాగా అర్థం అవ్వాలంటే. ఏ ఉదాహరణ? ఒక ప్రవక్త గారు, ఆయన పేరు యూనుస్ అలైహిస్సలాం. యూనుస్ అలైహిస్సలాం ఏదో తప్పు కారణంగా చేప పట్టులో బంధించబడ్డారు. చేప పట్టులో. జాతి వారిని అలా ఏం చేశాడు? జాతి వారిని విడిచిపెట్టేశాడు. వాళ్ళ మీద శిక్ష రావాలి 3 రోజుల్లో, ఇదిగో మీరంతా నాశనం అయిపోతారు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. కానీ వాళ్ళు ఏమవలేదు, ఈయన్ని పట్టుకున్నాడు. అప్పుడు ఈయన ఏం చేయాలి? అల్లా, ఇది న్యాయమేనా? నన్ను చేపట్లో పెట్టే వాళ్ళు బాగానే ఉన్నారు, నన్నేమో ఇలా చేశా అని అనాలి. కానీ అలా అనలేదు. ఆయన ఏం చేశారు? తనని నిందించుకున్నాడు. లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మినజ్ జాలిమీన్. దీన్ని నఫ్సే లవ్వామా అంటారు. కరెక్టా కాదు? కరెక్ట్. అలా మనం ఎప్పుడైనా నిందించుకున్నామా? ముందు ఎతుకుతాం, తప్పు ఎవరిని పట్టాలి? అల్లాని పట్టాలి. అల్లా నువ్వే చేశావంట. లేకపోతే ఎవరినో తప్పు పట్టేస్తాం, ఇస్లాంనో లేకపోతే నమాజ్ చేశాను అందుకే ఇలా అయింది నాకు. అసలు నమాజ్ చేయకూడదు, నాకు అచ్చిరాదు నమాజ్. దేనికో ఒక తప్పు పడతాడు, అంతేగాని నేను తప్పు చేశాను అనుకోడు. నఫ్సే లవ్వామా అంటే అది. అందుకే అక్కడ తన్ను తాను నిందించుకున్నా వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒట్టు వేసి చెప్తున్నాడు. వలా ఉక్సిమ్ బిన్ నఫ్సే లవ్వామా. నఫ్సే లవ్వామా చాలా మంచిది. చూడండి, ఏ ప్రవక్త కూడా అల్లాహ్ని నిందించలేదు. ఆదం అలైహిస్సలాం అల్లాహ్ని నిందించారా? నిందించలేదు. ఖాలా రబ్బనా జలమ్నా అన్ఫుసనా. ఓ మా ప్రభు, మేము మా ఆత్మలపై అన్యాయం చేసుకున్నాము అన్నారే గాని అల్లా ఏంటి జన్నత్ చూపించి జన్నత్ నుంచి ఇలా తీసావు మమ్మల్ని, అసలు మాకు తెలియదు కదా, ఆ శైతాను గాడి గురించి మాకు చెప్పాలి కదా, అవేమి చెప్పలేదు. చాలా మంది అంటారు, చాలా మంది కథలు చెప్తారు, మా గురువు గారు సరిగా చెప్పలేదండి, అసలు మాకు సరిగా గైడ్ చేయలేదండి, లేకపోతే మేము ఇలా చేస్తామేంటి, ఇలాగా అలా. అవేమి కాదు. ఆదం అలైహిస్సలాం తనని నిందించుకున్నారు. ఖాలా రబ్బనా జలమ్నా అన్ఫుసనా వఇల్లం తగ్ఫిర్ లనా వతర్హమ్నా లనకూనన్న మినల్ ఖాసిరీన్. అల్లా, నీవు గనక క్షమించకపోతే, కరుణించకపోతే మేము నష్టపోయే వారిలో చేరిపోతాం. టైం 10 అయిపోయిందండి కదా. నీవు గనక క్షమించకపోతే, కరుణించకపోతే మేము నష్టపోయే వారిలో చేరిపోతాం. ఆదం ఎవరిని నిందించారండి? అదిగో ఈ అవ్వమ్మ చేసింది, ఈవిడ వల్ల నేను తినేశాను అల్లా, అసలు ఈవిడ వచ్చింది అంత దరిద్రమే అని చెప్పాడా? కానీ మనం ఎవరినో తప్పు పెట్టేస్తాం. అదిగో కోడలుగా తెచ్చావు కదా, అనుభవించు, ఏమో ఇంకా వస్తుంటాయిలే. కోడలు ఏం చేసింది? తెచ్చావు కదా, దాన్ని తెచ్చిన తర్వాత ఇవన్నీ వస్తున్నాయి అనేవాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. ఎలాంటి దాన్ని తీసుకొచ్చావు నీకు తెలీదా? ఏమైంది చూడు. చెప్పారు కదా, చెప్పారు ఆ సంబంధాలు వద్దని, ఆ ఇల్లు వద్దని, వీళ్ళు వద్దని, ఇక్కడ వద్దని. ఎవరి మీద తప్పులు పడుతున్నారు మీరు? నఫ్సే లవ్వామా, తనని నిందించుకో ముందు. వలా ఉక్సిము బిన్ నఫ్సిల్ లవ్వామా. అర్థమైందా నఫ్సే లవ్వామా అంటే? రెండో అర్థం అయిపోయి. ఇక మూడో నఫ్స్ ఇది ఎక్కడుంది? సూరే యూసుఫ్ 12వ సూరా తీయండి. వమా ఉబర్రియు నఫ్సి ఇన్న నఫ్స లఅమ్మారతున్ బిస్సూయ్ ఇల్లా మా రహిమ రబ్బీ ఇన్న రబ్బీ గఫూరుర్ రహీం. సూరా యూసుఫ్ ఆయత్ నంబర్ 53, 12వ సూరా 53. ఒకసారి చదవండి. ఎవరంటే అంటుందినా? అంటున్నది ఎవరైనా? యూసుఫ్ అలైహిస్సలాం ఒక ప్రవక్త. అల్హమ్దులిల్లా, అల్లాహ్ ప్రవక్తల ద్వారా ఎగ్జాంపుల్స్ పెట్టాడు, ఉదాహరణలు పెట్టాడు. నేను నా ఆత్మ పవిత్రమైనది అని ఎప్పుడు కూడా చాటుకోను అంటున్నారు ఆయన. అంటే ఆయనే చాటుకోకపోతే మేము చాటుకుంటామా? చాలామంది అంటారు ఆయన ఏంటండి చాలా పెద్ద గురువు అండి. ఎంత పెద్ద గురువు అయినా అందులో నఫ్సే అమ్మారా ఎప్పుడు కూడా చెడు వైపే తీసుకెళ్తుంది, మనిషిని చెడు వైపే తీసుకెళ్తుంది. వమా ఉబర్రియు నఫ్స్ ఇన్న నఫ్స లఅమ్మారతున్ బిస్సూ.
ఇల్లా మా రహిమ రబ్బీ, నా ప్రభు కరుణిస్తే అది వేరు, లేకపోతే ఎలాంటి వ్యక్తి అయినా నఫ్సే అమ్మారాలో పడిపోతాడు. ఎలాంటి వ్యక్తి అయినా. ఈ మూడిట్లో ప్రమాదకరమైనది ఇది నఫ్సే అమ్మారా, చాలా డేంజరస్. నఫ్సే అమ్మారా కారణముగా పెద్ద పెద్ద వారు నాశనం అయిపోయారు. పెద్దవారు దేవుడుగా కూడా చలామణి అయిన వారు కూడా పోయారు. తర్వాత వాడిని కొట్టారు, పట్టుకొని దేవుడు అని పిలిచారు, ముందు పూజించారు, తర్వాత వీడా అని చెప్పి జైలు పడేశారు. నఫ్సే అమ్మారా అంతటి నఫ్సే అమ్మారా. కాబట్టి నఫ్సే అమ్మారా నుంచి సురక్షితంగా ఉండాలి అంటే మన చేతిలో లేదు. అది కళ్ళెం మన చేతిలో లేదు, అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క చేతిలో ఉంది. కాబట్టి ఆయనపై పూర్తిగా భారం వేసి ఆయనతో మనము నిత్యము దువా చేసుకుంటూ ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, అల్లాహ్ నన్ను దీని నుండి కాపాడు, ఈ విషయం నుండి కాపాడు అని దువా చేసుకుంటూ ఉండాలి. అది మూసా అలైహిస్సలాం శైతాన్ ఇద్దరికి మాటలయ్యాయి కదా. మూసా అలైహిస్సలాం శైతాన్ ఏ మాటలయ్యాయి? మూసా అలైహిస్సలాం దారిలో శైతాన్ నిలబడి అన్నాడు, మూసా ఎక్కడికి వెళ్తున్నావు? అల్లాహ్ దగ్గరికి వెళ్తున్నాను మాట్లాడడానికి. వెళ్తున్నావు కదా, నా పని చేసి పెట్టు, నాది చిన్న పని చేసి పెట్టు. ఏం పని? అల్లాహ్ నన్ను క్షమిస్తాడేమో అడుగుతానులే, క్షమిస్తాడేమో. అల్లాహ్ని అడిగారు. అల్లాహ్ శైతాన్ ఇలా అంటున్నాడు, క్షమిస్తావా? ఎందుకు క్షమించాను? ఇప్పుడు కూడా క్షమిస్తాను, ఆదం ముందు సజ్దా చేయమన్నాను. అంతేనా? అంతే, క్షమించేస్తాను. ఆదం ముందు సజ్దా చేస్తే చాలు. వచ్చి చెప్పారు మూసా అలైహిస్సలాం. శైతాన్ కోపంలో వచ్చాడు, బతికున్నప్పుడే చేయలేదు, ఇప్పుడు చచ్చాడు, ఇప్పుడు చేస్తాను, ఆయన ముందు సజ్దా ఎవరో చెప్పింది నేను అసలు చేయనని చెప్పి కోపంలో వచ్చేసాడు. చూసాడు? ఆ తర్వాత సరే మూసా, నా పని చేసి పెట్టావు కదా, నేను ఎవరి మేలు కూడా నా తలపై రుణం ఉంచుకోను, తీర్చేస్తాను. కాబట్టి నేను నీకు మేలు చేస్తాను, గుర్తించుకో. 3 సమయాల్లో 3 సందర్భాల్లో నేను వస్తాను, అక్కడ నువ్వు గుర్తించుకో. ఒకటి, అల్లాహ్ మార్గంలో వెళ్ళేటప్పుడు నేను నీ వెంట పడిపోతాను. వెళ్ళొద్దు. ఎందుకు? అక్కడేం దొరకదు, నీకేం దొరకదు, ఎందుకు వెళ్తున్నావు? చాలా పనులు ఉంటాయో, అటెళ్ళు అని చెప్పి నీ వెంట పడిపోతాను, వెళ్ళనివ్వను. ఒకటి. రెండవది, కోపం వచ్చేటప్పుడు అక్కడ నేను ఉంటాను, నీ రక్తంలో నేను కలిసి పరుగులు తీస్తూ ఉంటాను, నీ రక్త ప్రవాహాన్ని పెంచుతాను. నువ్వు అప్పుడు ఏం చేస్తావో తెలీదు, కాబట్టి కోపంలో ఉన్నప్పుడు నన్ను తలచుకో. రెండోది, మూసా అలైహిస్సలాం కూడా కొట్టేశారు కదా కోపంగా ఉన్నప్పుడు. ఎవరిని? కిప్తిని, ఫిరౌన్ వ్యక్తిని ఒక్క గుద్దు కొడితే ఫవకజ మూసా ఫకజా, ఒక్క గుద్దుతో చచ్చిపోయాడు. వెంటనే హాల రబ్బి ఇన్ని జలంతు నఫ్సి ఫగ్ఫిర్లీ, అల్లాహ్ నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని వెంటనే అల్లాహ్తో దువా చేశాను. ఫగఫర లహు, అల్లాహ్ ఆయన్ని క్షమించాడు. తో కోపంలో నన్ను గుర్తు చేసుకో మూసా, అప్పుడు నేనుంటాను. రెండవది. మూడవది, పరాయి స్త్రీతో ఒంటరిగా ఉన్నప్పుడు అక్కడ కూడా నేను వచ్చేస్తాను, మూడో వాడిని. ఇది నఫ్సే అమ్మారా ద్వారా అటాక్ చేస్తాడు శైతాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరినైతే కాపాడుతాడో వారు. ఇల్లా మా రహిమ రబ్బీ ఇన్న రబ్బీ గఫూరుర్ రహీం. అల్లాహు అక్బర్. అల్లాహ్ ఎవరినైతే కరుణిస్తాడో వారు మాత్రం తప్పుకునే అవకాశం ఉంటుంది. నిజం, ఎంతోమంది ఈ బుట్టలో ఈ వలలో పడిపోయి వారు సర్వనాశనం అయిపోయారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒకవేళ కాపాడకపోతే నాశనం అయిపోతాం. ఇల్లా మా రహిమ రబ్బీ ఇన్న రబ్బీ లగఫూర్ రహీం. నిస్సందేహముగా నా ప్రభువు కరుణించువాడు, ప్రేమించువాడు. ఆయన కరుణ ఎప్పుడైతే వచ్చేస్తుందో, ఆయన ప్రేమ ఎప్పుడైతే వస్తుందో అల్లాహ్ వారిని కాపాడుకుంటాడు. 3 ఆత్మల గురించి ఎక్కువగా ఉలమాలు చెప్తూ ఉంటారు. ఈ 3 ఆత్మలు ఇంతకు ముందు కూడా వినే ఉంటారు కదా, ఈ 3 ఆత్మలు. ఈ 3 ఆత్మల యొక్క ఎగ్జాంపుల్స్ అర్థమయ్యా? నఫ్సే ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? నఫ్సే ముత్మయిన్నా. అర్థమైంది అది? నఫ్సే ముత్మయిన్నా అంటే ఏంటో. రెండోది నఫ్సే
లవ్వామ, అది కూడా అర్థమైంది కదా, నిందించుకునే ఆత్మ. మూడోది అమ్మార, నఫ్సే అమ్మార. నఫ్సే అమ్మారాలో యూసుఫ్ అలైహిస్సలామే ఒక చక్కటి ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఎందుకంటే ఆయన కూడా ఆ స్త్రీ ఆయన వెంట పడింది. పడేటప్పుడు ఆయన ఏమంటున్నాడు, నా ఆత్మ పవిత్రమైంది అని నేను అనట్లేదు. ఎందుకంటే నఫ్సే అమ్మారా ఎప్పుడూ కూడా చెడు వైపే ప్రోత్సహిస్తుంది. నేను కూడా అందులో పడిపోవలసింది, కానీ అల్లాహ్ కాపాడాడు. అల్లాహ్ యొక్క కరుణ ద్వారా నేను రక్షణ పొందాను, లేకపోతే నేను కూడా రక్షణ పొందలేను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే నఫ్సే అమ్మారా నుండి దూరంగా ఉండటానికి నమాజ్ పెట్టాడు. ఇన్న సలాత తనహా అనిల్ ఫహషాయి వల్ మున్కర్. చూడండి, వల జిక్రిల్లాహి అక్బర్ 29వ సూర 46వ ఆయత ఒకసారి చదవండి. సూరే అన్కబూత్, దానికంటే ముందు ఆయత 45వ ఆయత. అది ఎంత గొప్ప ఆయుధం ఇచ్చాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. దాన్ని ఏమంటారు, డాలు. నమాజ్ ఒక మంచి డాల్ అన్నమాట. దాని ద్వారా మనము అశ్లీలత నుండి, నఫ్సే అమ్మారా నుండి దూరం ఉండే అవకాశం ఉంది. అందుకే నమాజ్ మానేసేవారు ఆ గాడిలో పడిపోతారేమో అని భయం వేస్తూ ఉంటుంది. నఫ్సే అమ్మారాలో పడిపోతారేమో. చాలా మంది పెద్దలు అందుకే అంటారు, నమాజ్ చదవరా బాబు, నమాజ్కి వెళ్ళరా బాబు. ఎందుకంటుంటారంటే ఆ చెడులో పడిపోతాడేమో. నమాజ్ అలవాటు పోయేవారు ఎప్పుడైనా మందు తాగేవచ్చు, ఆ గాడిలో వెళ్ళిపోవచ్చు, ఎప్పుడైనా వ్యభిచరించేయవచ్చు, ఎప్పుడైనా చెడు కార్యంలో వెళ్ళిపోవచ్చు. కానీ నమాజ్ చదివే వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక రకమైనటువంటి పవర్ ఇచ్చాడు. ఆ పవరే చెడు నుండి దూరం ఉండే అవకాశం, నఫ్సే అమ్మారా నుండి ఫైట్ చేసే అవకాశం. ఎందుకంటే నఫ్సే అమ్మారా ఏం చెప్తుందంటే, ఈ పని చెయ్యి, చేసిన తర్వాత ఎందుకైనా చేసావా అంటుంది. అనేది ఏంటి, నఫ్సే లవ్వామా, ఎందుకైనా చేసావా అంటుంది. నఫ్సే లవ్వామా. నఫ్సే అమ్మారా చేసినంత వరకు ఊరుకోదు, నఫ్సే లవ్వామా చేసిన తర్వాత నిందిస్తుంది, ఎందుకైనా చేసావా అని. కాబట్టి నఫ్సే అమ్మారా నుండి దూరంగా ఉండటానికి నమాజ్ ఒకటి. రెండవది రోజా. అసియాము జున్నతున్. రోజా అనేది డాలు అన్నారు. అందుకే రోజా నఫ్సే అమ్మారా నుండి దూరంగా ఉంటాడు. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు, యువకులారా వివాహం చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఆ స్తోమత లేకపోతే ఏం చేయమన్నారు, ఉపవాసం పాటించండి, రోజా. చూసారా, నఫ్సే అమ్మారా నుండి కాపాడటానికి రోజా ఒక చక్కటి ఆయుధము. నఫ్సే అమ్మారా నుంచి కాబట్టి నమాజ్ ఒక చక్కటి ఆయుధము, రోజా ఒక చక్కటి ఆయుధము. మరి అలాగే నఫ్సే అమ్మారా నుండి దూరం ఉండటానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెట్టినటువంటి ఆదేశాల్లో ఒక ఆదేశము హజ్. ఎవరికైతే డబ్బుందో వారికి హజ్ చేయమన్నారు. ఇన్షాల్లా హజ్ కూడా నఫ్సే అమ్మారా నుండి మనల్ని ఆపే శక్తి సామర్థ్యం ఉంది. నఫ్సే అమ్మారా నఫ్సే అమ్మారా ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి చెడు కార్యము చేయమని చెప్తుంది. ప్రతి అల్లాహ్ మరియు ప్రవక్తకి విరుద్ధం చేయమని చెప్తుంది. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. ఫజర్ కోసం అలారం పెట్టుకున్నాడు.
రాత్రి తొందరగానే పడుకోవాలంటున్నారు. గురుగారు మౌలానా గారు బయాన్ చేశారు, తొందరగా పడుకుంటే తొందరగా లెగ్గాలు ఉన్నాయినా, రాత్రి నువ్వేమో ఆలస్యం చేయొద్దు, తొందరగా పడుకొని బయాన్ చేశారు. బయాన్ విని సరే రాత్రి తొందరగా పడుకోవాలి అని చెప్పి నిర్ణయించుకొని వెళ్ళాడు. అలారం కూడా పెట్టుకున్నాడు. ఏదో ఫోన్ కిలికాడు, అందులో ఏదో వాట్సాప్ వచ్చింది. అది చూస్తూ చూస్తూ ఇంకా యూట్యూబ్ చూస్తూ చూస్తూ 1 గంట అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది అని చెప్పి పడుకున్నాడు. ఇంకా తెల్లారి లెగ్గలడా. అలారం మోగినా దాన్ని ఆపేసి కాసేపు అని చెప్పి అలారం నొక్కి పడుకుంటాడు. నఫ్సే నమ్మారా, నఫ్సే అమ్మారా, నఫ్సే ముత్మయిన్నా, నఫ్సే లవ్వామా, ఈ రెండు కూడా ఏం చెప్పాయంటే తొందరగా పడుకో అన్నాయి. ఈ రెండు. నఫ్సే అమ్మారా ఏం చేసింది, తొందరగా పడుకుంటావు, కొన్ని చూసుకో, ఏదో అవసరం ఉంటాయి కదా ఆయన్ని చూసుకో అని చూసి అలాగా టైం అంతా పాస్ చేసింది నఫ్సే అమ్మారా. లాస్ట్కి ఉదయం కూడా లేకుండా చేసింది నఫ్సే అమ్మారా. ఇంకా ఆ తర్వాత 1 కాదు 2 కాదు ఎన్నెన్నో అబద్ధాలు కూడా ఆడిపించడం నేర్పించింది కూడా నఫ్సే అమ్మారా. ఒక అబద్ధం ఆడితే ఏమైందిలే, ఇంకోటి ఆడు. చాలామంది అంటారు 1 దాయడానికి 100 అబద్ధాలు ఆడాలని. నఫ్సే అమ్మారా 1 కాదు, అన్నీ నేర్పిస్తాయి మనకి. కాబట్టి ఇవన్నిటి నుంచి దూరం ఉండాలి అంటే నఫ్సే అమ్మారాను కళ్ళెం వేయగలగాలి. నఫ్సే అమ్మారాన్ని కళ్ళెం వేయటానికే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన గ్రంథాన్ని పంపించాడు, ఖురాన్ కరీంని పంపించాడు. హదీస్ రసూల్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదేశాలు ఇవన్నీ మనకి నఫ్సే అమ్మారా నుండి కాపాడే మంచి డాళ్ళు, ఆయుధాలు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఒక మాట అన్నాడు, అలా బి జిక్రిల్లాహి తత్మఇన్నల్ ఖులూబ్. మీ మనస్సుకు ప్రశాంతత అల్లాహ్ జికిర్ ద్వారా దొరుకుతుంది. జికిర్లు అన్నిట్లో మంచి జికిర్ ఏది? జికిర్లు అన్నిట్లో మంచి జికిర్ వల జికిరుల్లాహి అక్బర్ అంటున్నాడు. పెద్ద జికిర్ 29వ సూర 45వ ఆయతలోనే ఉంది. వల జికిరుల్లాహి అక్బర్, పెద్ద జికిర్. లేదు, ఆయత్ మొదటి నుంచి చదవండి, 45వ ఆయత్. ఇది ఆ తర్వాత చదవండి ఆయతలో, అదే ఆయతలో చదవండి. ఇంకా చాలా గొప్పది ఈ అల్లాహ్ స్మరణ, చాలా గొప్పది. అల్లాహ్ యొక్క గ్రంథాన్ని పారాయణం చేయటము చాలా గొప్ప విషయము. వల జిక్రిల్లాహి అక్బర్, ఇది మనల్ని గైడ్ చేస్తుంది. కాబట్టి నఫ్సే అమ్మారా నుండి దూరంగా ఉండాలంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గ్రంథము ఖురాన్ యొక్క పారాయణము చేయటం. దానికి 10వ సూరాలో 17వ సూరాలో 10వ ఆయత్ చదవండి ఒకసారి. ఇంకా పరలోకాన్ని నమ్మని వారి కోసం మేము వ్యక్తిగతమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము. ఎన్నో సూరా అండి? 17 బనీ ఇస్రాయిల్ 10వ ఆయత. 9వ ఆయత చదవండి. 11 నిశ్చయంగా ఈ ఖురాన్ సత్యమైన మార్గాన్ని చూపిస్తుంది. నిశ్చయంగా ఈ ఖురాన్ అన్నిటికంటే సవ్యమైన మార్గం చూపిస్తుంది. ఆయత్ నంబర్ 9. ఇన్న హాజల్ ఖురాన్ యహ్దీ లిల్లతి హియ అఖ్వం. నిస్సందేహంగా ఈ గ్రంథం ఖురాన్ సవ్యమైన మార్గం చూపిస్తుంది. తర్వాత మంచి పనులు చేసి విశ్వాసం గొప్ప పుణ్యఫలమున్న సువార్తను వినిపిస్తుంది. రైట్. ఖురాన్ గ్రంథము మనం చదువుతున్నప్పుడు నిజంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గ్రంథము అనే ఆశతో ఎప్పుడైతే చదువుతూ ఉంటామో మనకు అది తప్పనిసరిగా గైడ్ చేస్తూ ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకేదో చెప్తున్నాడు ప్రత్యేకంగా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సూర షమ్స్ ఆయత్ నంబర్ 7 చదవండి. షమ్స్ ఎన్నో సూర? 92వ సూర 91. షమ్స్
7వ సూర 7వ ఆయత్. ఆత్మ సాక్షిగా దాన్ని తీర్చిదిద్దిన వాడి సాక్షిగా. ఆత్మలను నఫ్సును అల్లాహ్ సుబ్హానహు వ నఫ్సు వమా సవ్వా అంటున్నాడు. వ నఫ్సు వమా సవ్వా, నఫ్సుని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీర్చిదిద్దాడు. అందుకే చూడండి, ప్రతి బిడ్డ పుట్టే ప్రతి బిడ్డ ఫిత్రత్పై పుడతాడు. వారు ముస్లిం అయినా ముస్లిమేతరుడైనా ఫిత్రత్పైనే పుడతాడు. 30 సూర 30 ఆయత్ చూడండి ఒకసారి. ఫిత్రత్ అల్లాహి అల్లతీ ఫతరన్నాస్ అలైహా లా తబ్దీల లిఖల్కిల్లాహ్ ذلك దీనుల్ ఖయ్యిమ్. వారు పాల్గొనే శిల్పులు పంపిస్తూ మాట్లాడే ప్రమాణాన్ని దేనైనా మేము వారిపై దించామా? 30 ఆయత్ చదువుతున్నారా? 30వ సూర 30వ ఆయత్. కనుక నువ్వు ఏకాగ్రతతో నీ ముఖాన్ని అల్లాహ్ ధర్మంపై నిలుపు. ఇంకా అల్లాహ్ మానవులను ఏ స్వభావంపై పుట్టించాడో ఆ స్వభావంపైనే ఉండండి. ఏ స్వభావంపై, దాన్ని ఏమంటారు? నైజము, స్వభావము, ఫిత్రత్ పై పుట్టించాడో దానిపైనే ఉండండి. అంటే సహజ స్వభావం అనేది కేవలం సృష్టికర్తని ఆరాధించే విషయాన్ని చెప్తుంది. సహజ స్వభావం అనేది, సహజ స్వభావంని విడిచిపెట్టి మనిషి ఏం చేస్తాడు? తల్లిదండ్రుల ధర్మము, సొసైటీ యొక్క ధర్మము స్వీకరిస్తాడు. అది ఎక్కడుంది? అదే ఆయత్కి హదీస్ కోడ్ ఉంది. హదీస్లో ఏం చెప్తున్నారు? కుల్లు మౌలూదిన్ యూలదు అలిల్ ఫిత్ర ఫఅబవాహు యుఅవ్విదానిహి ఔ యునస్సరానిహి ఔ యుమజ్జిసానిహి. ప్రతి బిడ్డ సహజ స్వభావంపైనే పుడతాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు. అందుకే చంటి పిల్లలు ఎవరైతే చనిపోతారో, బాల్యం దాటని పిల్లలు ఎవరైతే చనిపోతారో వారు జన్నతులో వెళ్తారని అంటారు. అందుకే అంటే వ నఫ్సిం వమా సవ్వా. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఒక ఆయత్ ఉంది, ఇన్ కుల్లు నఫ్సిన్ లమ్మా అలైహా హాఫిజ్. సూర తారిక్, సూర నంబర్ తారిక్ ఎన్నో సూర? ఆయత్ నంబర్ 4 చూడండి. 84వ సూర కాదు, 86వ సూర, 86 తారిక్ 86ఏనా? కనిపెట్టుకుని ఉండే దూత లేకుండా ఏ ప్రాణి లేదు. చూసారా? ఏ ఆత్మ, ఏ నఫ్స్ని కనిపెట్టకుండా దూతలు లేనేలేరు. ప్రతి ఆత్మను, ప్రతి నఫ్స్ను, ప్రతి వారిని కనిపెట్టే దూతలు ఉన్నారు. మనకంటే ఏంటంటారు ఇక్కడ పెట్టారు? సీసీ కెమెరా మనం పెట్టింది. అల్లా ఆల్రెడీ సీసీ కెమెరాలు పెట్టేసి ఉన్నాడు. ఎన్ని కెమెరాలు ఎన్ని పెట్టాడో అసలు లెక్కే లేదు. మనం ఒకటే పెడతాం. ప్రతి మనిషికి ఎన్ని కెమెరాలు పెట్టాడో లెక్కలేవు. ఎక్కడ? 41వ సూర, 41వ సూర 20వ ఆయత్ అనుకుంటాను. చూడండి ఒకసారి. ఆ విధంగా వారు నరకానికి చాలా సమీపంలో రాగానే వారి చెవులు, వారి కళ్ళు, వారి చర్మాలు సైతం వారు చేస్తూ ఉన్న పనులు సాక్ష్యం ఇస్తాయి. చెవులు, కళ్ళు, చర్మము. చర్మంలో అంటే ఎన్ని కెమెరాలు ఉన్నాయో చర్మం అంతా కూడా. ఇంకా చదవండి ముందు, ఇంకా చదవండి. మీరు వారు వ్యతిరేకంగా ఎందుకు సాక్ష్యం ఇచ్చారు అని వారు తమ చర్మాలు ఉద్దేశించి జరుగుతారు. అన్ని వస్తువులకు మాట్లాడే శక్తిని ఇచ్చిన అల్లాహే మాకు మాట్లాడే శక్తిని ప్రసాదించాడు. అది మన చర్మమే మనకి సాక్ష్యం, మన కళ్ళే మనకి సాక్ష్యం, మన చెవులే మనకు సాక్ష్యం అని ఖురాన్ చెప్తుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? ఇన్ కుల్లు నఫ్సిన్ లమ్మా అలైహా హాఫిజ్. ప్రతి ఆత్మను చూసే కెమెరాస్ ఉన్నాయి అని అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ప్రతి ఆత్మను. తర్వాత యౌమ లా తమ్లికు నఫ్సున్ లినఫ్సిన్ షై'a వల్ అమ్రు యౌమైదిన్ లిల్లాహ్. సూర ఇన్ఫితార్ 82వ సూర 19వ ఆయత్ చదవండి. యౌమ లా తమ్లికు నఫ్సున్ లినఫ్సిన్ షై'a వల్ అమ్రు యౌమైదిన్ లిల్లాహ్. ఆ రోజు ఏ జీవి మరో జీవి కోసం ఏమీ చేయజాలదు.
ఏ జీవి మరొక జీవి కోసం ఏమీ చేయగలదు. ఆ రోజు సమస్త వ్యవహారాలు అధికారాలన్నీ అల్లాహ్ వద్దనే ఉంటాయి. అంటే నాకేమో మా అమ్మ కాపాడుతుంది, మా నాన్న కాపాడుతారు, మాకు ఇల్లు కాపాడుతారు, వాళ్ళు కాపాడుతారు. ఎవ్వరికి ఎవరు కూడా కాపాడలేరు. ఈ ప్రపంచంలో ఎవరెవరు నేరాలు చేస్తారో అదే ధైర్యంతో చేస్తారు. అంతే కదా. నాకే ఫలానా వాళ్ళు ఉన్నారు, నాకు ఫలానా వాళ్ళు తెలుసు, నాకు ఫలానా వాళ్ళు తెలుసు, నాకు వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, కానీ అక్కడ ఎవరు కూడా కాపాడటం. స్పష్టంగా అలా చెప్పేసి అలిమత్ నఫ్సు మా ఖద్దమత్ వాఖరత్. ఇన్ఫితార్ 81వ సూర 5వ ఆయత చదవండి. అడవి జంతువులన్నీ ఒక చోట 5వ ఆయత 80 ఇన్ఫితార్ ఎన్నో సూర? 82వ సూర. అది 82:5. అప్పుడు ప్రతి ఒక్కడికి తాను ముందు పంపుకున్నది వెనుక వదిలిపెట్టేది అంతా తెలిసి వస్తుంది. ప్రతి ఒక్కరికి వారు ముందు ఏం చేసుకున్నారు, తర్వాత ఏం విడిచిపెట్టారు, అందరికి కూడా తెలిసిపోద్ది. ఎలా తెలిసిపోద్ది? వారు చేసుకున్నది ప్రతిదీ రికార్డుగా వచ్చేస్తుంది, ముందు వాళ్ళ ముందే ఉంటుంది. అలిమత్ నఫ్సుం మా ఖద్దమత్ వాఖరత్. ముందు చేసుకుంది వెనక్కి విడిచిపెట్టింది అంటే ఏంటండి? ముందు చేసుకుందంటే నా జీవితాంతరం చేసింది, వెనక విడిచిపెట్టింది. కొంతమంది మంచి కార్యాలు చేసి వెళ్ళిపోతారు ఈ లోకం నుంచి. ఆ మంచి జరుగుతూనే ఉంటుంది, అంతే కదా, జరుగుతూ ఉంటుంది. ఎవరో ఇక్కడ మస్జిద్ కట్టారు, ఒక మంచిని స్థాపించారు, ఇక్కడ ఖయామత్ వరకు మంచి జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా వాళ్ళకి పుణ్యం కలుగుతూనే ఉంటుంది. అలాగే ఎవడో ఒక బార్ షాప్ ఓపెన్ చేశాడు, అక్కడ మందు కూడా ఓపెన్ చేశాడు, అక్కడి నుంచి ఇంక 2-3 తయారయ్యాయి. అక్కడ అందరూ తాగుతూనే ఉన్నారు, ఎప్పటి వరకు అలా తాగుతూనే ఉన్నారు ప్రజలు. అక్కడ ఏమవుతుంది? ఆ చెడు స్థాపించిన వాడికి ఆ పాపం దొరుకుతూనే ఉంటుంది. అంటే ముందు పంపించుకున్నవి తర్వాత విడిచిపెట్టినవి 2 ఉంటాయి. అది ప్రతి ఆత్మ తెలుసుకుంటుంది. అలిమత్ నఫ్సు మా ఖద్దమత్ వాఖరత్. సేమ్ అదే 81వ సూరాలో ఇప్పుడు చూడండి, 14వ ఆయత. అలిమత్ నఫ్సు మా అహ్జరత్. మరి నిశ్చయంగా పాపాత్ములు నరకాగ్నిలో ఉంటారు. 81వ సూర 14వ ఆయత. అప్పుడు ఆ రోజు ప్రతి ప్రాణి తాను తన వెంట తెచ్చుకున్నదేమిటో తెలుసుకుంటుంది. లాభం ఏమైనా ఉందా? ఆ రోజు తెలుసుకుంటే లాభం ఏమైనా ఉందా? ఉంది. అందుకే ఇక్కడే తన ఆత్మను పవిత్రం చేసుకోండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 8వ ఆయతలో చెప్తున్నాడు. సూర షమ్స్ అందరికీ చదివారు కదా. సూర షమ్స్ ఎన్నో ఆయత అండి? ఎన్నో సూర? 91 చదవండి. మరి ఆయన దాని చెడు నుంచి తప్పించుకుని మసలుకునే ప్రేరణనిచ్చాడు. చెడు నుండి తప్పించుకునే మసలుకునే ప్రేరణ కూడా ఇచ్చింది ఎవరు? అల్లాహ్ సుబ్హానహు. వ నఫ్సి వమా సవ్వాహా ఫఅల్హమహా ఫుజూరహా వ తఖ్వాహా ఖద్ అఫ్లహ మన్ జక్కా. తర్వాత ఏం చదవండి, ఆ తర్వాత అయితే దానిని అంతరాత్మను మనసును పరిశుద్ధ పరచుకున్న వారు సాఫల్యం పొందుతారు. ఎంత చక్కటి మాట చెప్పాడు అల్లాహ్. దాన్ని పరిశుద్ధపరచుకున్నవాడు చక్కటి సాఫల్యం పొందుతాడు. దేంతో పరిశుద్ధపరచుకోవాలి? నమాజ్తో, రోజాతో, ఖురాన్తో, జికిర్తో, అల్లా మరియు ప్రవక్త యొక్క మాటలతో, జహన్నం యొక్క భయముతో, ఇవన్నిటితో దాన్ని పరిశుద్ధం చేసుకోవచ్చు, క్లీన్ చేసుకోవచ్చు. ఎలాగైతే మన బట్టల్ని మనము క్లీన్ చేసుకుంటాం, నమాజ్లో నిలబడిన దువా చదువుతాం. ఏ దువా చదువుతాం? అల్లాహుమ్మ నక్కిని మినల్ ఖతాయా కమా యునక్క థౌబుల్ అబ్యదు మినద్ దనస్. అల్లాహుమ్మ నక్కిని మిన్ ఖతాయా. అల్లా నా పాపాలను కడిగివేయి, నా పాపాలను కడిగివేయి. ఎలాగైతే మురికి బట్టలు మైల నుండి కడగబడుతుందో నా పాపాలను అలా కడిగివేయి. కాబట్టి ఆ ఆత్మ ఏ ఆత్మ అయితే పరిశుద్ధం అవుతుందో, అలాగే మనము
దీంట్లో చూడొచ్చు 88వ సూర 87వ సూర 87 సూరే సూర్యాల కద్ అఫ్లహ మన్ జక్కాహా ఎన్నో ఆయతం వఖద్ ఖాబ మన్ దస్సాహా లేదు ఖద్ అఫ్లహ మన్ తజక్కా వజకర స్మ రబ్బిహి ఫసల్లా ఆయత్ ఎన్నో ఆయతం ఖద్ అఫ్లహ మన్ తజక్కా 14 ఆయత్ చదవండి ఒకసారి. పవిత్రైన వాడు ఖచ్చితంగా సామాన్యుడు. అతను తన ప్రభు నామాన్ని స్మరించాడు, నమాజ్ ఆచరించాడు. చూసారా, ఆత్మను పవిత్రం చేసుకోవటానికి నమాజ్ ఒక చక్కటి ఆయుధం. ఖద్ అఫ్లహ మన్ తజక్కహ వదకర స్మ రబ్బిహి ఫసల్లా. ఒకసారి ఈ ఆయతని మనం అనలైజ్ చేద్దాం. ఈ ఆయతని ఖద్ అఫ్లహ అంటే అర్థం ఏంటంటే నిస్సందేహముగా ఆ వ్యక్తి సఫలీకృతుడు అయ్యాడు. ఎవరు? ఖద్ అఫ్లహ మన్ తజక్కాహ ఎవరైతే ఆత్మను పవిత్రం చేసుకున్నాడు. ఎలా పవిత్రం అవుతుంది ఇప్పుడు చెప్తున్నాడు. వజకర స్మ రబ్బిహి తన ప్రభు నామాన్ని స్మరించాడు. తన ప్రభు నామాన్ని లెగిశాడు, లెగ్గానే అల్లాహ్ యొక్క నామస్మరణ చేశాడు. అల్హమ్దులిల్లాహిల్లదీ అహ్యనా బాదమా అమాతనా వఇలైహిన్ నుషూర్. ఇంటి నుంచి బయలుదేరాడు, బిస్మిల్లాహి తవక్కల్తు అలల్లాహి లా హౌల వలా ఖువత ఇల్లా బిల్లాహ్. మస్జిద్లో ప్రవేశించాడు, అల్లాహుమ్మ అఫ్తాలి అబ్వాబ రహ్మతిక. అజా విన్నాడు, అల్లాహుమ్మ రబ్బా హాజీ దావతి తామ్మా సలాతుల్ ఖాయిమా. నమాజ్కి నిలబడ్డాడు, అన్ని దువాలే, అల్లాహ్ను స్మరిస్తూనే ఉన్నాడు. మళ్ళా మస్జిద్ నుంచి బయటికి వెళ్ళాడు, మళ్ళా అల్లాహుమ్మ ఇన్ని అసాలుక బిన్ ఫజ్లిక. మళ్ళా ఇంట్లో వెళ్ళాడు, అల్లాహ్ను స్మరించాడు. వ్యాపారం కోసం బయటికి వెళ్ళాడు, అల్లాహ్ను స్మరించాడు. వ్యాపారం స్టార్ట్ అయ్యింది, బోని అవైందండి అంటాడు. అంటే అలా అంటాడా? ఏమనాలి? బోని అవ్వలేదండి అనాలా? బోని అంటే గంగా భవాని పేరు. కాబట్టి మనము ఏమనాలి? బోని కాదు, బిస్మిల్లా అవ్వలేదు అనాలి. బిస్మిల్లా అవ్వలేదండి. వజ్కర స్మ రబ్బిక తన ప్రభు నామాన్ని స్మరిస్తాడు. బిస్మిల్లా అవ్వలేదండి, ఇంకా బిస్మిల్లా చెయ్యండి అంటే ఏంటి? అల్లా నామంలో ఇంకా ఏమీ కూడా స్టార్ట్ అవ్వలేదు. అల్లా నామం చెయ్యండి, బిస్మిల్లా. అలాగే ప్రతి దాంట్లో అల్లా నామం తీసుకుంటాడు. ఏదైనా పని చేయాలి, ఇన్షా అల్లా అంటాడు. ఏదైనా పని బాగా జరిగింది, మాషా అల్లా అంటాడు. అంతేగాని ఇది నా గొప్పతనము అలాగేమి అంటూ, ఇది నా గొప్పతనము అని ఏమంటు, మాషా అల్లా అంటాడు. అది మీకు గుర్తుంది కదా, ఒక తోటలో ఇద్దరు వెళ్తారు. సూర్య కహఫ్లో వస్తుంది. ఒక వ్యక్తి విశ్వాసే ఉంటాడు, ఒక వ్యక్తి అవిశ్వాసే ఉంటాడు. అవిశ్వాసకి అల్లా మంచి 2 తోటలు ఇస్తాడు, కానీ విశ్వాసకి ఏమీ లేదు. నీకేం లేదు, దానివల్ల నమ్ముకున్నావు, నీకేం లేదు. నాకు చూడు ఎలాంటి తోటలు వచ్చాయి, మంచి తోటలు ఇవి అని. ఇవి ఎప్పుడు కూడా నాశనం అవుతాయి కూడా అనుకోను అంటాడు. ఒరే అలాగెలాగ అంటున్నావు, మాషా అల్లా అను, బాగుంటుంది అంటున్నాడు ఈయన. అల్లా తలుచుకుంటే బాగానే ఉంటాయి ఇవన్నీ, అల్లా తలుచుకున్నాడు ఇచ్చాడాను, మాషా అల్లాను. వలోకుంతు మాషా అల్లాహు లా ఖువత ఇల్లా బిల్లా. మాషా అల్లా ఎందుకు అనవు? లా ఖువత ఇల్లా బిల్లా, నాకే బలం లేదు ఈ తోటలని సంపాదించడానికి అల్లా ఇచ్చాడని ఎందుకు అనవు? ఏమో రాత్రికి రాత్రి శిక్ష వస్తుందేమో, నీ తోటలన్నీ కాలిపోతాయేమో, నాశనం అయిపోతాయేమో అన్నాడు ఈయన. అలాగే జరిగిపోయింది. ఉదయం లేచి మట్టి తీసుకొని తల మీద వేసుకొని, వలా ఉష్రిక్ బి రబ్బి అహదా, నేను నా ప్రభువుతో షిర్క్ చేయబోతే ఎంత బాగున్నా అన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు అల్లాహ్, నీ ప్రభువు నామస్మరణ చేయి. అల్లాహ్ యొక్క నామస్మరణతో ఆ తోటలు పాడయ్యేవి, ఆ తోటలు పోయేవి కాదు, కానీ ఆ తోటలు నామస్మరణ లేనందువల్ల పోయాయి. అలాగే ఎవరైనా ఏదైనా సర్వనాశనానికి గురవుతున్నాడంటే అల్లాహ్ నామస్మరణను విడిచిపెట్టేస్తున్నాడు. చాలామంది అంటారు ఇన్షా అల్లా. ఎందుకు చెప్పాలండి? నేను చేస్తున్నాను పని అన్ని, నా పని నేను చేసుకుంటాను, నాకు ఇన్షా అల్లా అవసరం లేదు. కానీ ఎప్పుడోసారి చాలా గట్టిగా దెబ్బ తగులుతుంది. ఇప్పుడు అలాగే గురుగారు ఇన్షా అల్లా అనబట్టి, ఇన్షా అల్లా ఎందుకు? జేబులో డబ్బులు ఉన్నాయి, సంతలో పశువులు ఉన్నాయి, ఇంకా ఇన్షా అల్లా ఎందుకు అన్నాడు.
వెళ్ళాడంట సంతలో, బేరం అయిపోయింది, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత జేబులు తడుముకుంటున్నాడు, దొరకట్లేదు. ఏమైనా డబ్బులు ఏమైనా ఎత్తుకుంటున్నాడు. అప్పుడు ఇన్షాల్లా అన్నాడు. అప్పుడు ఇన్షాల్లా అంటే ఏమైనా లాభం ఉంది? ఇంకా అక్కడి నుంచి రిటర్న్ వచ్చారు, గురువు గారికి మళ్ళీ కలిశాడు. ఏమయ్యా ఏమైందంటే, వెళ్ళానండి ఇన్షాల్లా, బేరం అయిందండి ఇన్షాల్లా, రేట్ అంతా కుదిరిపోయింది ఇన్షాల్లా, కానీ డబ్బులు చూస్తే ఇన్షాల్లా లేవండి. అరే ఇన్నిసార్లు ఇన్షాల్లా అంటున్నాడు, మీరు అనుకున్నారు కదండి, నేను అనలేదు, డబ్బులు పోయాయంటాడు. నువ్వు ఒక్కసారి ఇన్షాల్లా అంటే బాగుంది, ఇన్నిసార్లు ఇన్షాల్లా అంటున్నావు. అల్లా తలుచుకుంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇన్షాల్లా అన్నమాట. వజ్కుర్ ఇస్మ రబ్బిక ఖద్ అఫ్లహ మన్ తజక్కహ వజకర ఇస్మ రబ్బిక, నీ ప్రభువు నామాన్ని స్మరించేవాడు. వజకర ఇస్మ రబ్బిక ఫసల్లా, మరియు నమాజుని చదివేవాడు, ఆ వ్యక్తి తమ ఆత్మని పవిత్రం చేసుకుంటాడు. మరి ఇవన్నీ అందుకే పెట్టారు, లేకపోతే పవిత్రం అవ్వవు. ఇవన్నీ చేస్తేనే పవిత్రం అవుతాయి. ఇంత కఠోరమైన భక్తి. అవును ఏమండి, అల్లా కాకుండా దైవేతల్ని నమ్మేవారు ఎంత కఠోరమైన భక్తులు చేస్తుంటారు, చూస్తుంటాం కదా మనం. కఠోరమైన భక్తులు చేస్తుంటారు. ఎవరో చెప్తారు, అక్కడ వెళ్ళి హిమాలయాల్లో వెళ్ళి భక్తి చేయటం అంటే మామూలు కాదు, చాలా కఠోరమైన భక్తి, అది చేస్తేనే అవుతుంది. మరి అల్లా భక్తి కఠోరంగా ఉండదా? ఉంటుంది కదా. కానీ అందులో అల్లా సులువు చేస్తానంటున్నాడు. ఇక్కడ ఖురాన్లోనే అంటున్నాడు, ఖురాన్లోనే అంటున్నారు. ఇక్కడ అంటున్నారు, సూర్య లైల్లో చూస్తే అంటున్నారు, లైల్లో అమ్మ మన ఆత వత్తక వసద్దక బిల్ హుసనా ఫసను యస్సిరు లిల్ యుస్రా. అల్లాహు అక్బర్. సూర్య లైన్లో ఎవరైతే అల్లా మార్గములో ఖర్చు పెట్టే బుద్ధి కలిగి ఉంటారో, అంటే ధనమే కాదు, ఏదైనా యవ్వనము, సమయము, నిద్ర, ప్రతిదీ అల్లా మార్గంలో ఖర్చు పెట్టే మైండ్ సెట్ కలిగి ఉంటారు. అమ్మ మన ఆత వత్తహ, అల్లాతో భయపడుతూ ఉంటారు. వసద్దక బిల్ హుస్నా, మంచి మాటను స్వీకరిస్తూ ఉంటారు. ఫసను యస్సిరు లిల్ యుస్రా, వారి కొరకు అల్లా ఈ కఠోరమైన భక్తి ఏం చేస్తాడు, సులభతరం చేసేస్తాడు, ఈజీ అయిపోద్ది. చాలామంది అనుకుంటారు, ఒరే వీడు ఏమీ కాకుండా పాటిస్తున్నాడు, ఎంత ఈజీగా పాటిస్తున్నాడు. అవును, అల్లా వారికి సులువు చేస్తాడు. అదే వేరే వాళ్ళకి కష్టం ఉంటుంది. ఇద్దరు ఒక దగ్గర ఉంటారు చూడండి, వాడు 5 పూటలు ఖచ్చితంగా జమాత్తో చేస్తాడు, కానీ ఆ పక్క నుండి వాడు చేయలేకపోతాడు, వాడికి కష్టం అయిపోతుంటుంది. ఎందుకు? ఈ ఆయతలో చెప్పాడు, అమ్మ మంబఖిల వస్తగ్న వకద్దబ బిల్ ఉస్నా ఫసన్ యస్సిరు లిల్ ఉస్రా. బఖిల ముందేంటయ్యాడు, వాడు పిసినారు వాడు అయిపోయాడు. అల్లా కోసం ఇస్తే ఎన్నో ఆలోచిస్తాడు, ఇవి చేస్తే ఇంత లాస్ వద్దు అని మానేస్తూ ఉంటాడు. బఖిల వస్తగ్న, వస్తగ్న అంటే నిర్లక్ష్యము, ఎక్కువ నిర్లక్ష్యం చేస్తుంటాడు. చాలామంది అంటారు కదా, వీడికి చాలా నిర్లక్ష్యం అండి. అవును, అల్లా మార్గంలో నిర్లక్ష్యం వహించడం డేంజర్. వస్తగ్న ఒకందేమ బిల్లుసిన, మంచి మాట అంటే తొందరగా తీసుకోడు, దాన్ని 10 సార్లు ఆలోచిస్తాడు. అదే చెడైతే చాలా తొందరగా తీసుకుంటాడు. ఒకద్ద బిల్ ఉస్నా ఫసను యస్సిరు లిల్ ఉస్రా, వారి కోసం నేను మార్గం టైట్ చేసేస్తానంటాడు అల్లాహ్ సుబ్హానహు. అది వామ్మ మన్ ఖాఫ మఖామ రబ్బిహి వనహ నఫ్స అనిల్ హవా ఫైనల్ జన్నత హియల్ మఅవా. సూర నాజియాత్ ఎన్నో సూర అండి? 79వ సూర, 40 చదవండి. 79, 40 నాజియాత్. చూసారా? ఆ తర్వాత చదవండి, స్వర్గం అవుతుంది. అల్లాహు అక్బర్. వామ మన్ ఖాఫ మఖామ రబ్బిహి వనా నఫ్స అనిల్ హవా. చూడండి, ఎవరైతే తన ఆత్మను చెడు నుండి కాపాడుకున్నాడు. ఎలా కాపాడుకోగలం? మన్ ఖాఫ మఖామ రబ్బిహి, నా ప్రభు దగ్గర నిలబడాలి, అల్లా దగ్గర నిలబడాలి అని ఎవరైతే అనుకుంటారో వారు చెడు నుండి కాపాడబడతారు. మనం నిలబడాలా లేదా? నిలబడాలి. నిలబడాలి అని ఎవరైతే నమ్మకం కలిగి ఉంటారో అల్లా దగ్గర, వారు చెడు నుండి దూరంగా ఉంటారు. వామ్మ మన్ ఖాఫ మఖామ రబ్బిహి వనహ నఫ్స అనిల్ హవా
ఫైనల్ జన్నత హియల్ మఅవా. అంటే మన ఆత్మకు పవిత్రం చేసుకోవడానికి, నఫ్సి అమ్మారా నుండి దూరంగా ఉండటానికి ఒక విషయం ఏంటి? అల్లా దగ్గర నిలబడాలి. మనం రోజు 17 సార్లు అల్లా ముందు నిలబడి చెప్తుంటూ ఉంటాం, అల్లా నీ దగ్గర నిలబడాలి, నేను నిలబడాలని. అవునా కదా? 17 సార్లు మాలిక్ యౌమిద్దీన్, మాలిక్ యౌమిద్దీన్, మాలిక్ యౌమిద్దీన్, ఫజర్లో, జొహర్లో, అసర్లో, మగ్రిబ్లో, ఇషాలో చెప్తూనే ఉంటాం. కానీ మనకు దాని అర్థం తెలియక అసలు ఒక్కసారైనా నేను చెప్పానా అనేది అన్నట్టు ఉంటుంది. కాబట్టి నిలబడినప్పుడు కనీసం మాలిక్ యౌమిద్దీన్ అని ఇమాం గారు అనగానే ఖయామత్ నాడు ఆయన దగ్గర నిలబడాలి. ఎందుకంటే ఆయన మాలిక్ కాదు, ఆ రోజు ఆయన దగ్గర నిలబడాలి. ఇక్కడ ఎలా నిలబడ్డాము అల్లా ముందు, అక్కడ కూడా అలాగే నిలబడాలి. వామ్మా మన్ ఖాఫ మఖామ రబ్బిహి వనా నఫ్స అనిల్ హవా ఫైనల్ జన్నత హియల్ మఅవా. తర్వాత కుల్లు నఫ్సిన్ బిమా కసబత్ రహీనా. సూర్య ముద్దస్సిర్ ఎన్నో సూర? 74వ సూర, ఆయత్ నంబర్ 38. చదవండి ఒకసారి. కుల్లు నఫ్సిన్ బిమా కసబత్ రహీనా. టైం ఇంకా 3 నిమిషాలు ఉందా? 3 minutes. ఆయత్ నంబర్ 38. తాకట్టు. చూసారా? ఎవరైతే చెడు కర్మలు చేసుకున్నాడో అల్లా దగ్గర తాకట్టులో ఉంటాడు. తాకట్టు అంటే తెలుసు కదా, ఈ ట్యాప్ మీదే కానీ 2000కి తాకట్టు పెట్టాను, తీసుకోగలను నేను? ఎప్పటి వరకు 2000 ఇవ్వనో తీసుకోలేను. కాబట్టి మనం చేసుకున్న కర్మలుకి మనం తాకట్టు అయిపోయి ఎక్కడ ఉంటాం? నరకంలో కాలుతూ ఉంటాం. ఆ తాకట్టు తీరిన తర్వాత నరకం నుంచి తీసి స్వర్గంలో వేస్తాడన్న ఆస్మానం. కుల్లు నఫ్సిన్ బిమా కసబత్ రహీనా. ఆ తర్వాత ఆయన చదవండి, అదే సూరాలో తర్వాత ఆయన కుడిపక్షం వారు తప్ప, ఇల్లా మిన్ అస్హాబిల్ యమీన్. కానీ కుడిపక్షం వారు ఉండరు. వారు అన్ని అప్పులు ఇక్కడే తీర్చేశారు, ఎప్పటికప్పుడు అప్పులు తీర్చేసేవారు. అందుకే ఏమన్నారు? ఒక చెడు మీ వల్ల జరిగిపోతే వెంటనే ఒక మంచి పని చేయండి, ఆ చెడు ఈ మంచి చెరిపి వేస్తుందన్నారు. ఇన్నల్ హసనాతి హ్యూజ్ ఇబ్న సయ్యాత్. మీ మంచి మీ చెడుని చెరిపి వేస్తుంది. కాబట్టి మనం తాకట్టు అక్కడ ఉండకుండా ఉంటాం. నఫ్స్ గురించి, నఫ్సే అమ్మారా, నఫ్సే లవ్వామా, నఫ్సే ముత్మయిన్నా. ముందు మనం తెలుసుకుంది నఫ్సే ముత్మయిన్నా, తర్వాత నఫ్సే లవ్వామా, అంతేనా? తర్వాత నఫ్సే అమ్మారా. ఆ తర్వాత నఫ్స్ గురించి ఇంకా వివరం తెలుసుకున్నాం. నఫ్సే అమ్మారా డేంజరస్, దాని నుండి ఎలా దూరంగా ఉండాలి, నఫ్సే లవ్వామాని ఎలా గ్రోత్ చేసుకోవాలి, నఫ్సే ముత్మయిన్నా మనలో ఎలా రావాలి అనే విషయాల పట్ల ఈరోజు చర్చ జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తూ నేను ముగిస్తున్నాను. అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ బ్రతికినన్నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణం ఈమాన్పై ప్రసాదించు. అల్లాహ్ మాకంటే ముందు ఎంతో మా బంధుమిత్రులు ప్రపంచం నుంచి వెళ్ళిపోయారు, వారిని క్షమించు, కరుణించు, వారి సమాధి శిక్షల నుంచి వారిని కాపాడు, మమ్మల్ని కూడా సమాశిక్షల నుంచి రక్షించు. రేపు తీర్పు దినం నాడు, తిరిగి లేపబడే దినం నాడు మమ్మల్ని సజ్జనులతో లేపు, మా కర్మల పత్రాలు కుడి చేతిలో ప్రసాదించు. మేము మా కుటుంబ సభ్యులతో సహా జన్నతుల్ ఫిర్దౌస్లో వెళ్ళే భాగ్యం ప్రసాదించు. జహన్నం నుండి రక్షణ పొందే భాగ్యం ప్రసాదించు. మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ప్రసాదించు. ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉపాధిని ప్రసాదించు. అల్లా మా కష్టాలని సుఖాల్లో మార్చు, మా నష్టాలని లాభాల్లో మార్చు. అల్లా మాలో ఎవరైతే ధర్మసమ్మతమైన దువాలు చేస్తున్నారో ఆ దువాలను కబూల్ చేయి. అల్లా మా యొక్క ధర్మసమ్మతమైన దువాలు నీ ముందు పెడుతున్నాము దేవా. అల్లా మా ధర్మసమ్మతమైన దువాలని నువ్వు కబూల్ చేయి. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతన్ వఫిల్ ఆఖిరతి హసనతన్ వఖినా అదాబన్నార్. రబ్బనా హబ్ లనా మిన్ అజ్వాజినా వజుర్రియ్యాతినా ఖుర్రత ఐని వజఅల్నా లిల్ ముత్తఖీన ఇమామా. అల్లా నఫ్సే అమ్మారా నుండి మమ్మల్ని కాపాడు దేవా. మాలో ఆ బలము, శక్తి, సామర్థ్యాలు లేవు, నీవే నఫ్సే అమ్మారా నుండి మమ్మల్ని కాపాడు. మాలో ఉన్నటువంటి నఫ్సే లవ్వామా
ద్వారా మమ్మల్ని మేము నిందించుకునే భాగ్యం ప్రసాదించు. అల్లా నిత్యము నీతో సంతృప్తిగా ఉండే నఫ్సే ముత్మయిన్నా మాలో ప్రసాదించు. ربنا تقبل منا انك انت السميع العليم وتب علينا انك انت التواب الرحيم. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين.